ఉమ్మడి పాలమూరు జిల్లాలో కారు పార్టీ లీడర్స్ ఎందుకు సైలెంట్ అయ్యారు? గత బీఆర్ఎస్ సర్కార్లో జిల్లాలో చక్రం తిప్పిన లీడర్స్ ఇప్పుడు సొంత నియోజకవర్గాలకు కూడా ముఖం చూపించలేకపోతున్నారా? మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు దూరంగా ఉండడంతో క్యాడర్ తీవ్ర నిరాశలు కూరుకుపోయిందా? స్థానిక సంస్థల ఎన్నికల వరకు పరిస్థితులు ఇలాగే కొనసాగితే పార్టీ కొంప మునగడం ఖాయమని కింది స్థాయి నేతలు పరేషాన్ అవుతున్నారా? గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ దెబ్బకు బీఆర్ఎస్ కేవలం 2 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఇందులోనూ ఓ ఎమ్మెల్యే అధికార పార్టీలో చేరిపోవడంతో ప్రస్తుతం కారు పార్టీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. ఆ ఎమ్మెల్యే కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తరువాత కొందరు నేతలు సొంత నియోజకవర్గాలకు పూర్తిగా ముఖం చాటేశారట. అప్పుడప్పుడు చుట్టపు చూపుగా మాత్రమే నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఉన్నారు. అయితే తమ పర్యటన వివరాలను సొంత పార్టీ కేడర్కు చెప్పకుండా నేతలు పర్యటిస్తూ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జిల్లా నుండి 2 నేతలు మంత్రులుగా కొనసాగారు. ఇందులో మహబూబ్ నగర్ నుంచి శ్రీనివాస్ గౌడ్ ఒకరు కాగా మరొకరు వనపర్తికి చెందిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మరొక 12 మంది ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అప్పట్లో ఈ నేతలంతా అధికారాన్ని తమ చుట్టూ పెట్టుకొని తిరుగులేని శక్తుల్లా అధికారాన్ని చెలాయించారు. తమ నియోజకవర్గాల్లో వాళ్లు చెప్పిందే వేదంలా పాలన సాగింది. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో గులాబీ కోట బద్దలు కావడంతో నేతలంతా హైదరాబాద్కే పరిమితమయ్యారు. నెలలో 1-2 సార్లు మాత్రమే నియోజకవర్గానికి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారట. అంతేకాదు నేతల రాక సొంత పార్టీ లీడర్లకు కూడా తెలియడం లేదట. దాంతో అనుచరులు తీవ్ర అయోమయానికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో గులాబీ పార్టీని నమ్ముకొని కంటిన్యూ అవ్వడమా లేదంటే అధికార పార్టీలో చేరిపోదామా అని కొందరు నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. అయితే నేతలు తమ నియోజకవర్గాలకు దూరంగా ఉండటం వెనుక కారణాలు మాత్రం మరొకలా ఉన్నాయని తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు, 2 ఎంపీ స్థానాలు ఉన్నాయి. త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోందని జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు మహిళా రిజర్వేషన్ బిల్లుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏ మండలాలు ఏ నియోజకవర్గాల్లో కలుస్తాయో చెప్పలేని పరిస్థితి. తాము పోటీ చేయాలని భావిస్తున్న నియోజకవర్గంలో ఆయా మండలాలు ఉంటాయో లేదో తెలియదు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా అమలైతే మహిళలకు ఎక్కువ స్థానాలు వెళ్లిపోతాయి. దాంతో తమ పరిస్థితి ఏంటని నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. ఇప్పటి నుండి నియోజకవర్గాల్లో తిరుగుతూ చేతి చమురు ఎందుకు వదిలించుకోవడం అని ఆలోచిస్తున్నారట. అందుకే నియోజకవర్గాల్లో తిరుగుతున్న నేతలకు సమాచారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే నేతల లెక్కలు తెలియక సొంత పార్టీ కార్యకర్తలు మాత్రం తమ నేత ఎందుకు కలవడం లేదని తెగ మదన పడిపోతున్నట్టు సమాచారం. మరొకవైపు గులాబీ లీడర్లు తమను పట్టించుకోవడం లేదని కింది స్థాయి లీడర్లు పార్టీ మారే ఆలోచన సైతం చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ నేతల తీరు ఇలా ఉంటే తాము మాత్రం ప్రతిపక్ష పార్టీలో ఉంటూ ఎందుకు పోరాటం చేయాలని ప్రశ్నిస్తున్నారట. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే లక్ష్యంతో కొందరు పార్టీ మారే ఆలోచన సైతం చేస్తున్నట్టు సమాచారం. మొత్తంగా పరిస్థితులు ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగలడం ఖాయమనే వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఈలోపు పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగి పార్టీ లీడర్లను సొంత నియోజకవర్గాల్లో కార్యకర్తలందరినీ కలుపుకుపోవాలని ఆదేశిస్తే మాత్రం పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.